ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా ఇప్పుడు రకరకాల సర్వైకల్ క్యాన్సర్స్ కోసం అని వ్యాక్సినేషన్లు ఓకేనా, ఇంత హెచ్పివి వ్యాక్సిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి, బికాస్ ఎక్కువ క్యాన్సర్కి బాధితులు ఎక్కువ శాతం దే ఆర్ విమెన్, వెదర్ ఇట్స్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఈస్ ద స్టెప్స్ మ్యామ్ దట్ యు ఆర్ టేకింగ్? మనం ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో కూడా అన్లిమిటెడ్ కేర్ని ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రిలేటెడ్ మనం ఇస్తాం. ఎస్, ఓకే. మీరు చూసినట్టయితే ఉన్నటువంటి ప్రొసీజర్స్లో క్యాన్సర్లో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో 3257 ప్రొసీజర్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇందులో క్యాన్సర్ రిలేటెడే 638 ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ సంవత్సరం క్యాన్సర్ మీద సుమారు 600 కోట్లు ఓన్లీ క్యాన్సర్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అండ్ దీని రిలేటెడ్ ట్రీట్మెంట్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రీనింగ్ దగ్గర నుంచి మనము డిజీజ్ని ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ప్రతి స్టేజ్కి సంబంధించి అది ఏ ఇండివిజువల్కైనా ఎంత ఖర్చైనా కూడా అన్లిమిటెడ్ క్యాన్సర్ కేర్ని ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. మనం క్యాన్సర్ రిలేటెడ్గా ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఇంకో స్టేట్కి వెళ్ళే పని లేకుండా, అంటే మనం చూసినట్టయితే ఇంకా రానున్న కాలంలో బై 2030 క్యాన్సర్ రిలేటెడ్ కోసం ట్రీట్మెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఓకే, అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని మిగతా స్టేట్స్ నుంచి కూడా మన ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి పరిస్థితిని మనము క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, క్యాన్సర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్లో మనం తీసుకురాబోతున్నటువంటి విధానాలు అలా ఉన్నాయి. సో ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ. అండ్ సమ్హౌ ఉమెన్ ఇస్ లైక్ ద నంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ హై. సో కాబట్టి మనము కావాల్సినటువంటి అవేర్నెస్ని, కావాల్సినటువంటి అంటే హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ని ఇవన్నీ కూడా మనము క్యాన్సర్ కోసం స్పెసిఫిక్గా మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎర్లీ అంటే పిల్లల్లోనూ ఇంత ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారా మ్యామ్ ఆ డ్రైవ్? రీసెంట్గా మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది విశాఖపట్నంలో మనము కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి మనం ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం సెంట్రల్ కూడా ఒక ప్రపోజల్ పెట్టాము. అండ్ ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ కోసం స్పెషల్గా కూడా అలాట్మెంట్ అనేది జరిగింది. జగనన్న ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం. సో మీరు చూసినట్టయితే ఉన్న స్కీమ్స్ కూడా అన్ని ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. more than 90% ఆఫ్ ద స్కీమ్స్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. అండ్ అట్ ది సేమ్ టైం అన్ని వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు కావాల్సినటువంటి కేర్, ఇప్పుడు మనం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఉమెన్కి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ వైజ్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం చాలా ముందుంది. అండ్ అంతటి కేర్, సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే.